పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతిరాజపల్లి గ్రామ సర్పంచ్గా మడ్డి సాయి కిషోర్ గౌడ్ ప్రజాసేవకు అంకితమైన యువ కిరీటం గ్రామాభివృద్ధి కావాలి అంటే యువ నాయకుడిని ప్రజలందరూ ఓటేసి గెలిపించాలి అని గ్రామ ప్రజలను కోరారు. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఐతిరాజపల్లి గ్రామంలో ఉన్న సమస్యల్ని నెరవేరుస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, హనుమాన్ నగర్లో ఉన్న సమస్యలను మరియు గ్రామంలో నెలకొన్న ప్రతి ఒక్క సమస్యను, వృద్ధాప్య పెన్షన్, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వంతో మాట్లాడి ఇల్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తానని, యువకులకు ఓపెన్ జిమ్ పెట్టిస్తానని, గ్రామ సర్పంచ్గా గెలిపిస్తే ఊరును డెవలప్మెంట్ చేసి చూపిస్తానని, మన ఊరే నా బలం, మన ప్రజలే నా బలగం అనే నినాదంతో ముందుకు సాగుతున్న యువ కెరటం మడ్డి సాయి కిషోర్ గౌడ్ 3వ నెంబర్ బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గ్రామ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను వేడుకున్నారు. కిషోర్ గౌడ్ మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినందున ఒక బ్యాట్ గుర్తు వచ్చింది. అందరికీ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన. నమస్కారం. మడ్డి సాయి కిషోర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు. అందరూ బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించగలరని మనవి. మా అక్క కొడుకైన మడ్డి కిషోరు నామినేషన్ వేసిండు. బ్రిడ్ బ్యాంక్ కానీ, కవర్లని, అవ్వని ఇవని పోవాల కడిగి పోయి అందరికి ఇచ్చుకుంటూ సేవలు చేసుకుంటూ వచ్చిండు. అతన్ని దయచేసి ఒక్క సంవత్సరం, ఇప్పుడు అంటే ఒక 5 ఏళ్ళ పాలన, ఒక్క సంవత్సరం కాదు, 5 ఏళ్ళ పాలన మా అల్లునికి అవకాశం ఇస్తే యువకులకి ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ పరిపాలన చేసుకుంటూ తినుకుంటూ వేరు. ఒక్కసారి మా అల్లునికి అవకాశం ఇస్తే మీకు దయచేసి అందరికీ పాదాపాదన వదనం చెప్తా. బ్యాట్ గుర్తు. ఐతిరాజపల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జరగబోయే 17 తారీఖు నాడున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. కావున గ్రామ ప్రజలందరూ కూడా నాకు బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నన్ను గెలిపిస్తే నేను ఐతిరాజపల్లి గ్రామానికి చేసే నా మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. దుబ్బపల్లి నుండి ఐతిరాజపల్లి వారికి వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకై కృషి చేస్తాను. అంబేద్కర్ భవనం చుట్టూ కూడా ప్రహరీ నిర్మాణానికై కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి అండగా ఉండడానికి గ్రంథాలయం ఏర్పాటు చేసి గ్రంథాలయంలో వారికి సంబంధిత మెటీరియల్స్ కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంచి వారికి విద్యలో కూడా వారికి అండగా ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ప్రతి సమస్య పైన, శానిటైజేషన్ సమస్య మీద, ప్రతి సమస్య మీద, వీధి దీపాల సమస్యల మీద, ప్రతి సమస్యల మీద కూడా నేను ముందుండి మీ అందరికీ కూడా తోడుగా వెన్నుదండుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మనకు హనుమాన్ నగర్లో ప్రధాన సమస్యగా ఏదైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యకై అక్కడ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి హనుమాన్ నగర్ని ఇదివరకు ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకున్న పాపనవ్వలేదు. ఆ హనుమాన్ నగర్ని కూడా డెవలప్ చేసి వారికి కూడా ఒక ధైర్యాన్ని అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మన బీరప్ప టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫారం ఉందో ఆ ట్రాన్స్ఫారం అది పక్కన పెట్టి అది అక్కడ నుండి షిఫ్టింగ్ చేసే అవసరం ఉంది. మన గ్రామ ప్రజలందరూ కూడా దసరా వస్తే అక్కడికి జమ్మికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే కుర్మ సోదరులందరూ కూడా అక్కడ బీరయ్య పట్టణాలు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏదైతే అక్కడ ఆ ట్రాన్స్ఫారం వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందనే భయాందోళనలో వారు ప్రజలు ఉన్నారు కనుక అది కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయించే ప్రయత్నం చేస్తాను. అలాగే పెద్దమ్మ గుడి వరకు కూడా ఐతిరాజపల్లి నుండి అటు పెద్దమ్మ గుడి వరకు కూడా వీధి దీపాలు ఏర్పాటు చేస్తాను. అలాగే బడి దగ్గర నుండి కూడా బీరప్ప టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ పోల్లు ఉన్నాయి. ఆ పోల్లు మాత్రమే వేశారు, దానికి కరెంటు వైర్ కానీ ఆ వీధి దీపాలు కానీ పెట్టిన పాపన పోలేదు. అది దానికి కూడా నేను నా వంతుగా కృషి చేస్తాను. అలాగే ఏదైతే మన గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధిదారులందరికీ రాజకీయ కక్ష లేకుండా వారందరికీ కూడా అందజేయడానికి నేను ముందు వరుసలో ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఊర్లో ఒక యువకులకు క్రీడలో ప్రోత్సాహం కానీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు కానీ అవి చేయడానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే మన గ్రామంలో
గవర్నమెంట్ స్కూల్ ఉందో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఇదివరకు మనం చాలా వారికి అండగా ఉన్నాము. రాబోయే రోజులలో కూడా స్ట్రెంత్ పెరిగినందుకు స్ట్రెంత్ పెంచి ఆ స్కూల్ని కూడా డెవలప్ చేసే దిశగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు వితంతు పింఛు కానీ మన ఏ పింఛన్లైనా కూడా కొందరికి అనర్హులకు వస్తూ ఉన్నాయి, అర్హులకు రావట్లేదు. దానిపైన కూడా దృష్టి సారించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని అందరినీ కూడా గుర్తించి వారికి పింఛన్లు అందే విధంగా కూడా అది చొరవ తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కావున ఇందిరమ్మ ఇప్పుడు ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి, లేదంటే ఇందిరమ్మ ఇల్లులు పోతాయి, మీకు బిల్స్ రావని చెప్పేసి ప్రజలను భయాందోళనలోకి తీసుకొస్తున్నారు. ఆ భయాందోళన కూడా ఎవరు కూడా ప్రజలు మా మండలం ఐతరాజపల్లి గ్రామం. మేము యువకులం అందరం కలిసి మా యువకుడు అయినటువంటి మా తమ్ముడు సాయి కిషోర్ గౌడ్ని నిలిచోబెట్టుకున్నాం. సాయి కిషోర్ గౌడ్ను చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. పేదలంటే వాళ్ళకు వినలేని అభిమానం. ఎవరికి కష్టం వచ్చినా నా ఇంట్లో కష్టం వచ్చింది అనే భావంతో ఇప్పటికీ 32 సార్లు రక్తదానం చేసిండు. కరోనా టైం కష్టకాలంలో అయితే స్వయంగా తానే వంటలు వండి మరీ నిరుపేదలకు మనకి ఇక్కడ నుంచి కొన్ని బస్ సౌకర్యాలు లేకుండా నడుచుకుంటూ పోయిన ఒరిస్సా కార్మికులకు కానీ ఎవరైనా మడ్డి కిషోర్ గౌడు గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసినందున అందరూ ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. బ్యాట్ గుర్తుకే మన ఓటు.